సాగు పెట్టుబడి కాకుండా పొడవుబడ్డ భూములకి కూడా అసలు రైతు బంధు పథకం తీసే విమర్శ చాలా ఉంది. సెలబ్రిటీలకు ఇస్తున్నారు, పెద్ద రైతులకు ఇస్తున్నారు అనేది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? వాస్తవం అది. ఎక్కడ పోయినా రైతులు మాకేం లాభం వచ్చింది అంటే, ఒకవైపు ఆర్థికంగా దుర్భర పరిస్థితి, వాళ్ళకు పెట్టుబడి పెరిగింది, ఆదాయం తగ్గింది. దాంతో ఏమైందంటే మిగులు లేకుండా పోయింది. అందులో వ్యవసాయం రెక్కల కష్టం చేస్తే దాంట్లో మిగులు లేదు. నేను చాలా చోట్ల రైతుల దగ్గర కూర్చొని లెక్కలు తీసిన పంట ఖర్చులు అవి మొత్తం. ఒకరు ఉన్నప్పుడైతే తప్పు చెప్తారు, ఊళ్ళో 20 మంది ఒక చోట కూర్చున్న కడబోయి లెక్కలు అడిగితే ఒకరు తప్పు చెప్తే ఇంకోరు సరి చేసి మొత్తానికి ఒక కరెక్ట్గా పిక్చర్ వచ్చింది. ఎకరా మీద వడ్లు వండిస్తే 4-5 వేలు మిగలటం కూడా కష్టంగా ఉంది. వాటితో సంవత్సరం అంతా బతకలేరు కదా. కొంత తిండి గింజలు అవి పోను, ఇక వాళ్ళకు మిగిలేది కూడా చాలా తక్కువ. అట్లా దానివల్ల ఒకవైపు ఆ బాధ ఉంది, ఇంకోవైపు ఏమో ప్రభుత్వం ఇస్తున్నదేమో చాలదు. ఎకరం ఉంటే 5,000, 2 ఎకరాలుంటే 10,000. మన దగ్గర 88% రైతులు చిన్న సన్న రైతులు, అంటే 5 ఎకరాల లోపు. మహా అయితే వాళ్ళకు 15-20 వేలు వాళ్ళకు దొరుకుతాయి. ఇక 7.5 ఎకరాలు కనుక తీసుకుంటే 98% రైతులు అంతే ఉంటాయి. ఆ వాళ్లకు ఈ వచ్చిన పెట్టుబడి అనేది చాలదు. కొంచెం 12-13 ఎకరాలు దాటితే అప్పుడు వాళ్ళకు దాంతో లాభం ఉంటుంది. రెండవ సమస్య ఏంటంటే, ఏ వ్యవసాయము చేయనటువంటి వాళ్ళు బెంజ్ కారులో వచ్చి, పెద్ద పడవల లాంటి కారులో వచ్చి వాళ్ళు రైతు బంధు ఎత్తుకుంటున్నారు. అది చూసేసరికి మామూలు రైతుకు కడుపు మండింది. వాళ్ళకు లక్షలు వస్తున్నాయి, నేను ఇంత కష్టపడుతున్న వ్యవసాయం చేస్తున్నా, నాకేం లేదు కదా అనేది అదొక బాధ. ఇట్లా అదేమైందంటే చిన్న రైతుల్లో ప్రభుత్వం పట్ల అసలే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఈ ప్రభుత్వ విధానం ఏమైందంటే పుండుకు కారం రాసినట్టయింది. అందుకని వాళ్ళు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పైసలు ఉన్నోళ్ళకే లాభం చేస్తున్నది, కానీ ఈ ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేసే ఆలోచనతో లేదు అని ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఇక అందువల్లనే